వస్తున్నా బండి ఆపు. ఆపండి ఆపండి ఆపోయా. కింద దిగు. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరుపతి నుంచి వస్తున్నాను. ప్రకాష్ రాజ్. సరే మీరు వెళ్ళండి సార్. చూస్తుంటే తిరుపతిలో ఇతను పెద్ద బిగ్ షాట్ లో ఉన్నాడు. జస్ట్ మిస్ అయింది. రేయ్, ఈ ఏరియాలో ఒక్క అంగుళం కూడా వదలకుండా వెతకండి రా. దొరికితే ముక్కలు ముక్కలుగా ఎక్కడ లేరన్నా? బాగా వెతికారా? ఎక్కడ లేరన్నా? అన్ని చోట్ల వెతికామన్నా. ఎక్కడ లేరన్నా? బండి ఎక్కండి రా. అలాగేనా? సారీ. ఎందుకు? నా వల్లే కదా నీకు ఎన్ని కష్టాలు. కష్టమేమీ లేదులేండి. ఎవరు వాళ్ళు? ఎందుకు మీ వెంటబడ్డారు? నా సొంత ఊరు తిరుపతి. ఈ చీకు చింత ఎలాంటి బాధ లేకుండా నేను, మా అమ్మ, మా నాన్న, నా చెల్లెలు ఎంతో హాయిగా ఉండేవాళ్ళు. రిమోట్ ఇవ్వమ్మా. నేను చూస్తున్నాను కదా. ఈ వయసులో వరుడు కావాలి ప్రోగ్రాం చూసి ఏం ప్రయోజనం? ఇంట్లో ఎదిగిన 2 ఆడపిల్లల్ని పెట్టుకున్నాను కదా. ఇటువంటివి చూస్తేనే మీకు మంచి వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేయగలను. అమ్మా, కొద్ది రోజులు సైట్ కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తాం. సరే, అది నచ్చలేదా నీకు? బాగా చెప్పావు. సైట్ అంటే ఏంటక్క? కంప్యూటర్ లో పవన్ కళ్యాణ్ ఫోటో చూసి ఎగిరి గంతులేస్తావు కదా, దాన్నే సైట్ అంటారు. నువ్వు అంతే. నాగార్జున ఫోటో ప్రాజెక్ట్ నోట్ లో ఉంచుకుంటావు. మేమేమన్నా అడిగామా? అక్క చెల్లెలు మాట్లాడుకునే మాటలేనవి. ఊరికే అమ్మా. నువ్వు కూడా చిన్న వయసులో ఏఎన్ఆర్ ఫోటో పెట్టుకునేదాన్ని. ఆ విషయం మీకెలా తెలిసింది? నువ్వు మీ మొగుడుతో అన్ని విషయాలు చెప్తావు. ఆయన నిమిషాల్లో మాకు అన్ని చెప్తారు. అంతేకాదు, ఆయన కూడా వాణిశ్రీ, శ్రీదేవి ఫోటోలు పట్టుకుని తిరిగిన విషయాల్ని కూడా మాతో చెప్పారు. గొప్ప తండ్రి, ఆయనకి తగ్గ కూతుళ్ళు. ఇలా చూడు, పిల్లలతో ఫ్రెండ్షిప్ గా ఉంటేనే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. కరెక్ట్. 2 జనరేషన్లుగా మన ఫ్యామిలీ ఏఎన్ఆర్ ఫ్యామిలీకి సైట్ కొడుతూనే ఉన్నాం. ఈ విషయం మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు. ఇదిగోమ్మా, నువ్వు అడిగిన ఐస్ క్రీమ్ తిను. ఇది నీకు. నాకు కసాట అంటేనే ఇష్టం అని మీకు తెలుసు కదా. మీరెప్పుడు ఇంతే. మీకు చెల్లంటేనే ఎక్కువ ఇష్టం. ఇలా చూడమ్మా, ఈ రోజు ఇది తిను, రేపు నీకు ఇష్టమైంది నేను తీసుకొస్తాను. సరేనా? పొండి నాన్న. ఓకే. చెల్లి కోసం వెతికి తీసుకొచ్చారు కదా, నా కోసం కూడా 4 షాపుల్లో వెతికి తీసుకొచ్చుండొచ్చుగా. ఏంటమ్మా, నేనేమన్నా దానికి పెళ్లి కొడుకుని చూశానా? ఐస్ క్రీమేగా తీసుకొచ్చాను. పో నాన్న. ఇదిగో నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ నువ్వే కొనుక్కొని తిను. ఓవర్ గా గారాబం చేసి చెడగొడుతున్నారు. ఏమే, నేనేమన్నా బెంజి బండి కొనుక్కోమన్నానా? ఐస్ క్రీమే కదే. తల చిన్నదే జరిగిన డార్లింగ్, ఐస్ క్రీమ్ కోల్లో ఉండేదానికంటే నీ బొగ్గ మీద ఉంటేనే చాలా అందంగా ఉంది.
ఈ రోజు అమ్మ నాన్న వెడ్డింగ్ డే. తెలుసే, కానీ నా దగ్గర 200 రూపీసే ఉంది. దాంతో ఏం కొనగలం? ఏయ్, నువ్వేం బాధపడకు, నా దగ్గర ఉన్న సేవింగ్స్ తో గిఫ్ట్ కొన్నాను. చీ పోవే, నన్నే ఓవర్టేక్ చేసావు కదా. ఫీల్ అవ్వకే, మనం ఇద్దరం కలిసి గిఫ్ట్ ఇద్దాం, సరేనా? థ్యాంక్స్. అమ్మా, నానా, నాన్న, అమ్మా, నానా. ఏంటి ఏలం పాటలాగా పిలుస్తున్నారు? కపుల్స్ దగ్గరగా నుంచండి. ఓకే. మేము ఒక గిఫ్ట్ ఓ ఇవ్వబోతున్నాం. థ్యాంక్ యూ. ఆ మల్లె పువ్వులు తీసుకోవే. ఓ బంగారు చేయను. బాగుంది కదా. మీ పెళ్లికి మమ్మల్ని పిలవలేదు కాబట్టి ఇప్పుడు అమ్మ మెడలో మీరు, మీ మెడలో అమ్మ ఈ మాలలు వేసుకోవాలి. మేము మిమ్మల్ని ఆశీర్వదించాలి. వెరీ గుడ్. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ చేసేసారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. నానా, చైన్ తీసి అమ్మకు వేయండి. ఇలా చూడమ్మా, నేను నా జీవితంలో మీ అమ్మ మెడలో ఒకసారి తాళి కట్టినందుకే రైల్లో ఏదో చైన్ లాగినట్టుగా నెలలా ఫైన్ కడుతూనే ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ రెండోసారా? చాలే ఆపండి. సరే సరే సరే, జోక్స్ ఆపేద్దాం. మనందరం ఫ్యామిలీతో సహా కలిసి వెళ్లి ఒక మంచి వెజిటేరియన్ హోటల్లో చక్కగా కడుపు నిండా భోజనం చేసి వచ్చేద్దాం, సరేనా? ఈ రోజు కూడా వెజిటేరియన్ అని చెప్పి అపసకనగా మాట్లాడకండి. నేను ఇవాళ రాక్షసుడి శైలిలో ఎముకలు కొరకాలి. మటన్ బిర్యానీ తినాలి. ఐ వాంట్ మటన్. ఈ రోజు మటన్ వద్దులే కవిత. నాకు ఇవాళే కావాలి. నేను మటన్ తినే తినాలి, లేకపోతే అసలు తిన్ను. ఊరికే మారం చేయకు, మనం అందరం కలిసి వెళ్లి వెజిటేరియన్ భోజనం చేద్దాం. నో, నీకు కావాలంటే నువ్వు వెళ్ళి తిను. నాకు మటనే కావాలి, లేదంటే రోజంతా పస్తులే. ఏంటమ్మా, మా పెళ్లి రోజున పస్తులు ఉంటాను అది ఇదని చెప్పి మాట్లాడతావెందుకు చెప్పు? నీకు బిర్యానీ కదా కావాలి. నేను వెళ్లి మటన్ తీసుకొస్తాను. అమ్మ బ్రహ్మాండమైన బిర్యానీ చేసి పెడుతుంది. ఓకేనా? ఏంటే చేస్తావా? అదేం వద్దులే నాన్న, మన హోటల్ కి వెళ్లి తిందాం. వద్దమ్మా, హోటల్లో ఒక వారం ముందు ఫ్రిడ్జ్ లో పెట్టిన మటనే పెడతారు. అది తింటే అనవసరంగా ఆరోగ్యం పాడవుతుంది. అందుకని నేను ఫ్రెష్ గా తీసుకొస్తాను. ఓకే? సరే. ఇదిగో పట్టుకో, కావాల్సిన ఏర్పాట్లు చూడు, నేను తీసుకొస్తాను. ఎస్. హలో, ఏంటమ్మా నువ్వు అడిగింది నేను తీసుకొస్తున్నాను కదా. సాయిపుట్లో తీసుకొస్తున్నాను. మంచి మటన్ అన్నమ్మా. ఇదిగో వచ్చేస్తున్నాను, కంగారు పడకు. చెల్లెల కోసం షాప్ కి వెళ్లిన మా నాన్న శవమై ఇంటికి వచ్చారు. మమ్మల్ని అన్యాయం చేసిపోయారా? అయ్యో, ఇదంతా దీని వల్ల జరిగింది. నా కోసం మటన్ తీసుకుని వెళ్ళి ఇలా వస్తావా? చెప్పు నాన్న, నా వెళ్ళి చచ్చిపోయావా? అనవసరంగా నేను చంపేసుకున్నాను. చెప్పు నాన్న. అయ్యో, కవిత, కళ్ళు తెరవే. కవిత, కవిత, కళ్ళు తెరిచి చూడు. అమ్మా కవిత, 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 ఇలా చూడు. చూడమ్మా కవిత. అయ్యో నాన్న, అయినా చచ్చిపోయావా? అయ్యో, ఏమిటి అమ్మాయి? మటన్ తింటే నాన్న చచ్చిపోతాడా? అందరం మటన్ తిందాం. అందరు తినండి, అందరు చచ్చిపోతారు. చచ్చిపోతారు. మటన్ తినద్దు, అందరు చచ్చిపోతారు. మటన్ తింటే అందరు చచ్చిపోతారు. ఒరేయ్, మటన్ తినవాక మీ నాన్న చచ్చిపోతారు. ఏంటి చెప్తూనే ఉన్నాను, తింటున్నావు? నేనే తినాలి. అయ్యో, ఏంటే పిచ్చిదాన్న తినే కంచాన్ని లాగేశావు. ఏమండి ఇలా రండి. ఏంటమ్మా, ఏం జరిగింది? ఏమిటి మీ చెల్లి చేసేదేమైనా బాగుందా?
ఏంటమ్మా ఈ పిచ్చి పిల్ల ఎలాంటి పనులు చేస్తోంది? అవును. పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. నిన్న ట్యాంక్ ఎక్కి నీళ్ళన్ని కింద పారబోసింది. ఆ. ముందు ఇల్లు ఖాళీ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళమ్మా. సార్ ప్లీజ్ సార్, కొంచెం ఓపిక పట్టండి. మా నాన్నగారి పెద్ద కర్మగానే ఇల్లు ఖాళీ చేసేస్తాం. అమ్మా, నువ్వు ఇలాగే ఏడుస్తూ కూర్చుంటే ఎలాగమ్మా? మన ఇల్లు ఖాళీ చేసేద్దాం. ఇలా ఎన్నిళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోతామే. నువ్వేం భయపడకమ్మా, తను కోలుకుంటుంది.